హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరియు ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి. ఈ రేషన్ కార్డులను తొలగించేందుకు అవకాశం అయితే ఉంటుంది. అసెంబ్లీలో కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవి ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని పూర్తిగా చూడండి, తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అవైలబుల్లో ఉంది. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, అలానే శ్రీ పోలేరమ్మ తల్లి దివ్యమైన ఆశీస్సులతో జాతకం చెప్పబడును. మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండినట్లయితే, ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వివాహం ఆలస్యం అవ్వడం, సంతానం కలగకపోవడం, ఇలా ఏ సమస్యలు ఉన్నా కానీ ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీకు ఫోన్ ద్వారా అయితే మీ యొక్క సమస్యలు, మీ జాతకరీత్యా ఏం జరుగుతుందనేది గురూజీ గారు ఫోన్ ద్వారా అయితే చెప్తారు. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9000556240. ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి మీరు మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవచ్చండి. ఫోన్ ద్వారా అయితే చెప్పబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో రీసెంట్గా గత ప్రభుత్వంలో కూడా చాలామంది కూడా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు అయితే చేసుకున్నారు. ముఖ్యంగా వివాహం చేసుకున్న వారు ఎక్కువ శాతం అయితే ఉన్నారనమాట కొత్త రేషన్ కార్డు కొరకు. నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది రేషన్ కార్డులో మరికొంతమందిని యాడ్ చేసుకునేందుకు, అదేవిధంగా కొంతమందిని డిలీట్ చేసుకునేందుకు కూడా చాలామంది కూడా దరఖాస్తులు అనేటివి ఇచ్చి ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీలో రేషన్ కార్డుల మీద ఒక చర్చ అయితే నడిచింది. సో అది ఏంటనేది ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూద్దాము. సో నేను మీకు చూపిస్తున్నాను. సో తెల్ల రేషన్ కార్డుల మీద సర్వే అయితే జరగాలని చెప్తున్నారండి. అంటే ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలోని పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వము రేషన్ కార్డులు అందిస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. సో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఈశ్వర్రావు, పార్థసారథి, సుజనా చౌదరి అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం అయితే ఇచ్చారనమాట. తొలుత హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో 1,50,00,000 కుటుంబాలు ఉంటే దాదాపు 1,42,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ లెక్కన 8 లక్షల కుటుంబాలకు మాత్రమే మధ్య పైతరగతి వాళ్ళు ఉన్నట్లు విషయం తెలుస్తుందని చెప్పారనమాట. తెల్ల రేషన్ కార్డులపై సర్వే చేసి అర్హులైన వారికే కార్డులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా ఆయన కోరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సమాధానం ఇస్తూ, రాష్ట్రంలో దాదాపు 91% మంది ప్రజలకు రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈకేవైసీ నిర్వహిస్తున్నందువలన కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉన్న కార్డుల విభజన చేయడం లేదని కూడా స్పష్టమైతే చేశారనమాట. ఇక్కడ ఈ మ్యాటర్లో అంతా కూడా ఇన్ఫర్మేషన్ మీరు చూసుకున్నట్లయితే, ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డులు వివరాలు అయితే తెలియజేశారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఈ నెలలో కూడా రావు అనేదానికి ఒక సమాధానం అయితే దొరికింది. ఎలా అంటారా, ఇక్కడ ఏం చెప్పారు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ అదేవిధంగా ఉన్నటువంటి కార్డుల యొక్క విభజన అనేది జరగదని చెప్పి చాలా క్లియర్గా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చేశారనమాట, వ్యాఖ్యలు అయితే చేశారు. సో దీని ప్రకారము రేషన్ కార్డుల పంపిణీ అనేది ఈ నెలలో కూడా జరగదని చాలా క్లియర్గా అయితే ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుకు చాలామంది కూడా దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు. సో ఇప్పుడు కూడా మీరు దరఖాస్తులు పెట్టుకునేందుకు అవకాశం అయితే లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకైతే రేషన్ కార్డు అప్లికేషన్స్ అనేవి స్వీకరించింది. సో ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ యొక్క లాగిన్ ద్వారా, అంటే సచివాలయంలో వాళ్ళకి లాగిన్ అయితే ఇస్తాము పౌర సరఫరాల శాఖ నుంచి, సో వారి ద్వారా అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పి గత డిసెంబర్ నుంచి అయితే చర్చలు అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో జనవరిలో ఇస్తామన్నారు, మళ్ళీ ఫిబ్రవరిలో నెలాఖరులో ఇస్తామని చెప్పారు, ఇప్పుడు మార్చికి వచ్చేసాం. ఇలా ఒక డేట్ అనేది ఫిక్స్ చేయడం లేదు గవర్నమెంట్, డిలే అనేది చేస్తూనే ఉందన్నమాట. అయితే ఎప్పుడు ఇవ్వవచ్చు ఈ రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ అంటే, ఈ మార్చ్ ఎండింగ్లో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈకేవైసీ అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట రేషన్ కార్డులకు సంబంధించి. అంటే త్వరలోనే రేషన్ కార్డుల మీద కూడా సర్వే అయితే జరగబోతుంది. సో ఈ సర్వే జరిగిన దానివల్ల ప్రయోజనం ఏంటంటే, ప్రభుత్వ పథకాలు రావాల్సిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. అంటే అనర్హులకు ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నిటిని కూడా రిమూవ్ అయితే చేసేస్తుంది గవర్నమెంట్. సో అయితే రేషన్ కార్డులకు
అర్హతలు ఏంటి, అదేవిధంగా దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఇది మీకు తెలుసుంటే ఇక్కడికి వీడియోని ఎండ్ చేసేసుకోండి, లైక్ చేసి మాత్రం వెళ్ళండి, ఓకేనా. ఇక కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్స్ కనుక ఓపెన్ చేస్తే తప్పనిసరిగా మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. పట్టణ ప్రాంతాల్లో వారికి నెలవారీ ఆదాయము 12,000 మించకూడదు. పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి 10,000 ఆదాయం అనేది మించకూడదు నెలకి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక భూమి విషయంలో 3 ఎకరాలు, 5 ఎకరాలు, ఇలా 10 ఎకరాల లోపలైతే ఉండాలన్నమాట భూమి అనేది. సో మొత్తానికి విద్యుత్ వినియోగానికి సంబంధించి కూడా చెప్పారండి. రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ తీసుకోవాలనుకుంటే 3 నెలల యావరేజ్ అయితే తీస్తారనమాట కరెంటు బిల్స్ది. ఆ 3 నెలల యావరేజ్ అనేది 300 యూనిట్లు మించకూడదు. మీరు అప్లై చేసిన తర్వాత జరుగుతుంది ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో 4 వీలర్ ఉండకూడదు, అంటే కారు ఉండకూడదు. ఇక్కడ ట్రాక్టర్ ఉండొచ్చు, ట్యాక్సీ ఉండవచ్చు, అది ఎగ్జంప్షన్ అనమాట దాని నుంచి, అంటే దానికి కొంచెం అవకాశం అయితే ఇచ్చారనమాట. 4 వీలర్ మాత్రం ఉండకూడదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి మీ యొక్క కుటుంబంలో ఉండకూడదు. నెక్స్ట్ ఆదాయపు పన్ను చెల్లించే వాళ్ళు కూడా మీ కుటుంబంలో ఉండకూడదు. సో ఇలా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉందన్నమాట రేషన్ కార్డుకి. ఇక వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ముందుగా వాళ్ళు వారి యొక్క ఇరు కుటుంబాల్లో వారి యొక్క ఇద్దరి పేర్లు డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంటు రేషన్ కార్డులు డిలీట్ చేసేందుకు కేవలం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లాగిన్ మాత్రమే ఉందన్నమాట. ఆయనకి మాత్రమే అవకాశం అయితే ఇచ్చింది గవర్నమెంట్. సో ఆయన మాత్రమే ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కొత్తగా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా దానికంటే ముందుగా మీరు చేయాల్సింది మీ యొక్క ఇరు కుటుంబాల్లో మీ యొక్క పేర్లను తొలగించుకోవాలి. సో తొలగించుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నట్లయితే మీకు కొత్త అప్లికేషన్స్ వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వెంటనే కూడా రేషన్ కార్డ్ అనేది శాంక్షన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం కావాల్సిన డాక్యుమెంట్స్. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఒక ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలండి, మీ ఫ్యామిలీతో దిగినటువంటి ఫోటో ఉండాలి. అదేవిధంగా ఈ ఫోటోతో పాటు అప్లికేషన్ ఫామ్ ఉండాలి. అలానే నివాస ధృవీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికేట్ అంటారు. సో దీన్ని కూడా మీరు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఆధార్ కార్డులు, మీరు ఎవరెవరిని మీ యొక్క రేషన్ కార్డులో చేర్చుకోవాలనుకుంటున్నారు లేదా రేషన్ కార్డు కొరకు అప్లై చేస్తున్నారో వారందరి ఆధార్ కార్డు జెరాక్స్లు అనేటివి కంపల్సరీ అవసరం అవుతాయి. సో ఈ 4 సర్టిఫికేట్స్ అనేవి సరిపోతుంది, ఈ డాక్యుమెంట్స్ అనేవి సరిపోతుంది కొత్త రేషన్ కార్డులకి. సో ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. అదేవిధంగా అర్హతలు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే గత ప్రభుత్వం ఫాలోఅప్ చేసినట్టు ఇవే అన్నమాట. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏం చెప్పిందంటే 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా రిమూవ్ చేస్తామని చెప్పింది. అంటే రేషన్ కార్డులకే కాదు అన్ని ప్రభుత్వ పథకాలకి 6 స్టెప్ వెరిఫికేషన్ రిమూవ్ చేస్తామని చెప్పింది. అయితే రిమూవ్ చేసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఏ విధంగా వెరిఫికేషన్ చెయ్యాలి అనే దాని మీద ఫస్ట్ ఒక జీవో అనేది రిలీజ్ చేయాలన్నమాట గవర్నమెంట్. ఆ జీవో వచ్చిన తర్వాతనే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెప్తారనమాట. సో ఆ జియో వచ్చేంత వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఏవి కూడా రావు. అప్లికేషన్ సంబంధించి వచ్చాయి ఇలా ఏ వీడియోస్ నమ్మవద్దు. ప్రస్తుతానికైతే ఈ సమాచారం ఇదే. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు ఇవే. అందులో ఏం చెప్పారంటే రేషన్ కార్డుల మీద సర్వే జరగాలని చెప్తున్నారు బీజేపీ నాయకులు. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ రేషన్ కార్డుల మీద తప్పనిసరిగా సర్వే అయితే జరుగుతుంది, ప్రస్తుతానికైతే ఈ నెలలో ఏమీ చేయమని చాలా క్లియర్గా అయితే చెప్పేశారు. సో ఇవ్వండి రేషన్ కార్డులకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.